హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్‌వేర్ వంటిల్లు. ఈరోజు నేను మైదా, ఆయిల్ ఏమి యూజ్ చేయకుండా బనానా వాల్నట్ కేక్ రెసిపీ చూపిస్తానండి. ఇది చాలా బావుంటది. బట్ నేను షుగర్ అవాయిడ్ చేయలేకపోయానండి. ఎందుకో నేను ముందు రీజన్ చెప్తాను మీకు. సో, ఇక్కడొచ్చేసి 2 బాగా పండిన బనానాస్ తీసుకోవాలండి. బాగా పండితే దాంట్లో స్వీట్‌నెస్ ఎక్కువుంటది. ప్లస్ స్మాషింగ్ ఈజీ అయిపోతది. 2 బనానాస్ కాబట్టి నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. సో, 2 ఎగ్స్ తీసుకుంటే కొంచెం ఫ్లఫీనెస్ అదంతా బావుంటది. మీకు ఒకవేళ ఎగ్ అవాయిడ్ చేయాలి అనుకుంటే కర్డ్ ఏసుకోవచ్చండి దాని ప్లేస్‌లో. తర్వాత బనానా ఆల్రెడీ స్వీట్ ఉంటది కాబట్టి నేను 3/4 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ ఏసుకున్నానండి. అండ్ కన్సిస్టెన్సీ కోసం జస్ట్ పావు కప్ ఆఫ్ మిల్క్ ఏసుకున్నాను. ఆ తర్వాత మీరు 3/4 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ కొంచెం వెనిలా ఎసెన్స్ ఏసుకోవచ్చు. ఇక్కడ బేకింగ్ పౌడర్ ఏమి ఏసుకోవాల్సిన అవసరం లేదండి బనానా కేక్‌కి. సో, అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తదండి కేక్ వెట్ ఇంగ్రీడియెంట్స్‌ని ఎప్పుడైనా. అండ్ నేనిక్కడ షుగర్ ఎందుకు అవాయిడ్ చేయలేకపోయానో చెప్తా అన్నాను కదా! నేను ఆల్రెడీ మాంక్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ట్రై చేశానండి. బట్ అదొచ్చేసి అస్సలు తినలేకపోయాం. సో, నేను బ్రౌన్ షుగర్ ఆల్టర్‌నేట్ ఆప్షన్‌గా తీసుకున్నాను. ఇక్కడ తర్వాత వచ్చేసి 2 బనానాస్, 2 ఎగ్స్‌కి 2 ఫుల్ కప్స్ ఆఫ్ ఆల్మండ్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఇది మాకు రెడీమేడ్‌గా దొరికేస్తది. అండ్ 1 పించ్ ఆఫ్ సాల్ట్. మీకు కావాలి ఇంట్లోనే చేసుకోవాలంటే ఆల్మండ్స్‌ని డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవచ్చండి. మాకు ఆర్గానిక్కే దొరుకుతది కాబట్టి నేను అది యూజ్ చేసేస్తున్నా డైరెక్ట్‌గా. నెక్స్ట్ వచ్చేసి వాల్నట్ చేసుకుంటే మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ బావుంటదండి. మీకు ఎంత కావాలంటే అంత ఏసుకోవచ్చు. నేనొచ్చేసి హాఫ్ కప్ ఏసుకున్నానండి. కొంచెం మెత్తగా చేసుకొని. మరీ మెత్తగా పౌడర్‌లాగా కాదు. కొంచెం పలుకులు పలుకులుగా చేసుకొని దీన్ని బాగా తిప్పేయకూడదండి. జస్ట్ మిక్స్ చేసుకోవాలి. వెట్ ఇంగ్రీడియెంట్స్‌ని బాగా కలపాలి. అండ్ డ్రై ఇంగ్రీడియంట్ ఏసాక జస్ట్ మిక్స్ చేసుకోవాలి అంతే. సో, తర్వాతొచ్చేసి నేను ప్యాన్‌ని రెడీ చేసుకుంటున్నానండి. ఈ షేప్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. బట్ బనానా వాల్నట్ కేక్ అంటే బ్రెడ్ టైప్‌లో ఉంటది కాబట్టి ఈ షేప్ తీసుకున్నాను నేను. దానికి కొంచెం సైడ్స్ అంటకుండా గీ రాసుకున్నా. మీరు కావాలంటే వెట్ పౌడర్‌నైనా ఏసుకోవచ్చు. ఆల్మండ్ ఫ్లోరో లేదా మైదానో అలా. దాని తర్వాత వచ్చేసి ఓవెన్‌ని నేను 350 ఫారెన్ హీట్‌లో ప్రీహీట్ చేసుకున్నానండి. తర్వాత ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇది పెట్టేసుకొని టైం వచ్చేసి నేను 50 మినిట్స్ సెట్ చేసుకున్నానండి. 50 మినిట్స్ తర్వాత ఇంకా అవ్వలేదు అనుకుంటే మీరు ఇంకో 10 మినిట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 15 మినిట్స్ మధ్యలో చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఓవెన్స్‌ని బట్టి కదా! ఓల్డ్ ఓవెన్స్ అయితే కొంచెం మాడినట్లు అయిపోతది. సో, తర్వాత చెక్ చేసుకుంటున్నాను నేనిక్కడ అయిందో లేదో. ఎలా అంటే నైఫ్ తీసుకొని దానిలో పెడితే నైఫ్‌కి ఏమీ అంటకూడదండి. ఇదేంటంటే మైదాలా గట్టిగా ఉండదు. సో, కాబట్టి పక్కన 1 అవర్ ఉంచేయాలండి కట్ చేసే ముందు. ఆల్మండ్ ఫ్లోర్ కాబట్టి 1 అవర్ తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, మీకు డిఫరెన్స్ ఏం తెలీదు. ఇంకా చాలా టేస్టీ ఉంటదండి. హోప్ మీకు ఈ హెల్తీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నాకు మోటివేషన్ వస్తది ఇంకా వీడియోస్ పెట్టాలని. థ్యాంక్ యూ.